Hi everyone, welcome to Travel with K7. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతి బస్ స్టాండ్ నుండి సుమారు 12 కిలోమీటర్స్ దూరంలో మదనపల్లికి వెళ్లేదారిలో ఉంది. ఈ పుణ్యక్షేత్రంలో వెలసిన దేవుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుండి బస్సు లేదా ఆటోలో ఈ ఆలయం చేరుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నారాయణ వనంలో శ్రీ పద్మావతి దేవిని కళ్యాణం చేసుకున్న తరువాత శ్రీనివాసుడు తిరుమలకు వెళ్లే దారిలో కొత్త పెళ్లికూతురైన పద్మావతి దేవిని తీసుకుని వరాహక్షేత్రానికి దక్షిణంగా స్వర్ణముఖి నది ఒడ్డునున్న అగస్త్యాశ్రమానికి వెళుతాడు. అగస్త్య మహర్షిని కలిశారు. అప్పుడు ఆ అగస్త్య మహర్షి ఆశీర్వదించి ముని ఇలా అన్నాడు అంట, శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో నూతన దంపతులు 6 నెలల వరకు తీర్థయాత్ర క్షేత్ర లేదా తిరుమల కొండను సందర్శనం చేయడం నిషిద్ధం అని చెప్పాడు. ఆయన మాట ప్రకారం శ్రీనివాసుడు తన ప్రయాణం ఆపుకుని అక్కడే ఉండి 6 నెలల పాటు కొండ కింద ఉన్నాడు. తర్వాత మంగాపురం నుండి కాలినడక ద్వారా అనగా శ్రీవారి మెట్టు ల నుండి పద్మావతి అమ్మవారిని తీసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొండపైకి వెళ్లాడు. అలమేలుమంగా అయిన పద్మావతి దేవితో 6 నెలల విహరించిన స్థలంగా భక్తుల కోరిక మేరకు ఇక్కడ కళ్యాణ శ్రీనివాసుని పేరున వెలసి ఉండటం వల్ల ఇది శ్రీనివాస మంగాపురం అయిందని స్థల పురాణాలు ద్వారా మనకు తెలుసుంది. తిరుమలకి వెళుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన భక్తుల కోసం 2 వరాలు ఇచ్చి వెళ్ళినట్టుగా ఇతిహాసం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోలేని నా భక్తులకు శ్రీనివాస మంగాపురం అర్చావతారం రూపంలో భక్తులకి దర్శనం మేస్తాను అని, మరియు పద్మావతి దేవితో వివాహం అయిన వెంటనే మొదటిసారిగా ఇక్కడికి వచ్చాను కనుక ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుందో లేదా ఎన్ని పెళ్లి సంబంధాలు చూసిన పెళ్లి సెట్ కాని వారు ఎవరు అయినా ఇక్కడ ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే పెళ్లి అవుతుంది అని అంటారు. మరియు కళ్యాణ ఉత్సవంలో పాల్గొని ఇక్కడ ఉన్న పండితులతో కళ్యాణ కంకణం ఇక్కడ కట్టుకుంటే వివాహం త్వరగా అవుతుంది అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఈ ఆలయం ఉంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి.